నాకు ఈ బాక్స్ వల్ల వచ్చిన లాస్ దాదాపు 25 నుంచి 30,000. మీరు మాత్రం ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. దీంట్లో ఎగ్స్ ని అస్సలు స్టోర్ చేయొద్దు. హలో గైస్, నమస్తే అందరికి, వెల్కమ్ టు నాయక్ ఫార్మ్స్. నేను మీ ప్రవీణ్ నాయక్. మేము చేసిన చిన్న తప్పు వల్ల నా ఇంక్యుబేటర్ హ్యాచ్ పర్సెంటేజ్ 40కి పడిపోయింది. మీరు మాత్రం ఈ తప్పు అస్సలు చేయకండి. లాస్ట్ టైమ్ లో లోడ్ చేసిన ప్యూర్ నాటుకోడి ఎగ్స్ ఇవన్నీ మొత్తం 300 ఎగ్స్ లో ఓన్లీ 128 చిక్స్ మాత్రమే వచ్చినాయి. అంటే 50% కూడా హ్యాచ్ అవ్వలేదు. ఇంక్యుబేటర్ మాత్రం ఫుల్ వర్కింగ్ కండిషన్ లోనే ఉంది, కానీ ఎగ్స్ మాత్రం పాడైపోయాయి. ఎందుకంటే సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎండలు గట్టిగా కొట్టట్లేదు కదా అని మేమే అనుకోని ఎగ్స్ అన్నిటిని నార్మల్ గానే ఈ బాక్స్ లో ప్యాక్ చేసేసాం. వాటి మీద కేర్ కూడా తీసుకోలేదు. ఈ ఎండకి ఆ బాక్స్ మొత్తం హీట్ ఎక్కి ఆ గుడ్లలో ఉన్న యాక్ అంతా డ్యామేజ్ అయిపోయింది. ఐ థాట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లాస్ వీ హ్యావ్ నెవర్ ఫేస్డ్ బిఫోర్. దీనివల్ల ఇంత తక్కువ చిక్స్ వచ్చినాయి. ఫామ్ కానీ ఇంట్లో కానీ కోళ్ళు పెంచుకునే వారు ఎవరున్నా మీరు మాత్రం ఇట్లా చేయకండి. ఏదైనా ఒక మట్టి కుండను తీసుకొని దాంట్లో కింద శాండ్ పోసి చుట్టూ క్లాత్ చుట్టి 2 times డైలీ ఆ క్లాత్ ని వాటర్ తో తడపండి. లోపల ఎగ్స్ న్యాచురల్లీ కూల్ గా ఉంటాయి, అస్సలు డ్యామేజ్ అవ్వదు. అండ్ 7 రోజులకు మించి ఎగ్స్ ని బయట అస్సలు ఉంచొద్దు, ఇంక్యుబేటర్ లోడ్ చేసేయాలి. ఇలా అయితే సమ్మర్ లో కూడా హ్యాచ్ పర్సెంటేజ్ 75 to 85 ఉంటుంది. T20 ఎగ్స్ కి అట్లీస్ట్ 250 చిక్స్ రావాలి. కానీ ఏం లాభం, మాకు రాలేదు. మాకు మేమే నిందించుకోవాలి, ఎందుకంటే తప్పు మేం చేసుకున్నాం కాబట్టి. అప్పుడప్పుడు ఇలా జరిగితే గానీ హ్యూమన్ బీయింగ్స్ ట్రాక్ లోకి రారేమో. మేము కేర్లెస్ గా ఉన్న ప్రతిసారి దేవుడు మాకు ఇలాంటి కాషన్స్ ఇస్తూ ఉంటాడు. అప్పుడు మమ్మల్ని మేము మార్చుకుంటూ ఉంటాం. జరిగిపోయిన నష్టం గురించి ఆలోచించుకుంటూ జరగాల్సిన దాని మీద ప్రభావం పడేలా చేయొద్దు కదా. సో జస్ట్ మూవ్ ఆన్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ నెక్స్ట్ మూవ్. ఆల్ ఈజ్ వెల్. థ్యాంక్ యూ.